జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై అభ్యంతరాలు చెప్పేందుకు గడువుని మరో 2 రోజులు పెంచింది తెలంగాణ హైకోర్టు. డివిజన్ల వారీగా జనాభా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అధికారిక మ్యాప్ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. 24 గంటల్లో పిటిషనర్లకు వివరాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది హైకోర్టు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై అభ్యంతరాలు చెప్పేందుకు గడువుని మరో 2 రోజులు పెంచింది తెలంగాణ హైకోర్టు. డివిజన్ల వారీగా జనాభా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అధికారిక మ్యాప్ కూడా ఇవ్వాలని స్పష్టం చేసింది. 24 గంటల్లో పిటిషనర్లకు వివరాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది హైకోర్టు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డీలిమిటేషన్ వ్యవహారం గందరగోళంగా మారింది. డివిజన్లు అశాస్త్రీయంగా చేశారన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. దీనికి సంబంధించి హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీనికి సంబంధించి వాళ్ళ విచారణ జరిపిన న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించింది. 3 ప్రధానమైనటువంటి అంశాలను ఆ తీర్పులో వెల్లడించింది. మొదటిగా, ఇవాళటి వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు ఇవాళే చివరి రోజు గడువు, కానీ మరో 2 రోజులు పెంచాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. అంటే రేపు ఎల్లుండి కూడా అభ్యంతరాలను తీసుకోవాలి, అభ్యంతరాలను స్వీకరించేందుకు రేపు ఎల్లుండి కూడా గడువు కొనసాగించాలనేటువంటి విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే రేపు ఎల్లుండి కూడా అభ్యంతరాలను స్వీకరించే వెసులుబాటును కల్పించింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా జీహెచ్ఎంసీని ఆదేశించింది. ఇది మొదటిది. రెండవది, ఆ డివిజన్లు ఏవైతే పునర్విభజించారో దానికి సంబంధించినటువంటి ఆ డివిజన్ లో ఎంత జనాభా ఉంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పింది. ఇక మూడవది, ఆ డివిజన్ కు సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ ను కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇటు జనాభా వివరాలు, అటు మ్యాప్లకు సంబంధించిన అంశాలన్నీ కూడా కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలని చాలా స్పష్టంగా పేర్కొంది. మరి ఇప్పుడు హైదరాబాద్ మొన్నటి వరకు 150 డివిజన్లు మాత్రమే ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. ఈ శివారు మున్సిపాలిటీలను, శివారు కార్పొరేషన్లను విలీనం చేసిన తర్వాత ఇవి 300 డివిజన్లకు పెంచారు. అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 150 డివిజన్లకు ఈ ప్రాంతం పరిధిలో 100 డివిజన్లు పెంచారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేసిన తర్వాత అవి మరో 50 పెరిగిన తర్వాత మొత్తం 300 డివిజన్లు అయ్యాయి. కానీ ఎక్కడా శాస్త్రీయబద్ధంగా డివిజన్ల పునర్విభజన జరగలేదన్నదే ప్రధానమైనటువంటి అభియోగం. ఒక డివిజన్ లో 65,000 జనాభా ఉంటే మరో డివిజన్ లో 18,000, ఒక డివిజన్ లో 12,000, పాత బస్తీలోని కొన్ని డివిజన్లలో మరీ చాలా తక్కువగా జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. ఇది ఒక వర్గానికి అనుకూలంగా మేలు చేసే విధంగా వ్యవహరించారన్నది పిటిషనర్లు కానీ నిన్న మొన్న కొంతమంది జీహెచ్ఎంసీ కమిషనర్ కలిసినటువంటి సందర్భంలో, అలాగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా ఈ రకమైనటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఈ పిటిషనర్లు అందరూ కూడా హైకోర్టును ఆశ్రయించి పూర్తిగా అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అందులో పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అటు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆయా పరిస్థితులను బట్టి, అక్కడున్న ప్రాంతాలను బట్టి శాస్త్రీయబద్ధంగానే డివిజన్ల పునర్విభజన జరిగింది. ఇది ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికీ కూడా ఈ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో అభ్యంతరాలు ఇవాళ వరకు చివరి రోజును విధించారు. కానీ మరో 2 రోజులు పొడిగించాలని ఆదేశించింది. ఆ డివిజన్లలో ఉన్నటువంటి జనాభా వివరాలను, అలాగే